చావా. సో విక్కీ కౌశల్ అండ్ రష్మిక మందన గారు జంటగా నటించిన పీరియాడిక్ డ్రామా చావా. ఛత్రపతి శివాజీ గారి కొడుకు శంభాజీ మహారాజ్ గారి జీవిత ఆధారంగా ఈ సినిమాని అయితే ప్రేక్షకుల ముందు తీసుకొచ్చారు. ఈ సినిమా ఫస్ట్ రోజు నుంచి కూడా పాజిటివ్ టాక్ రావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద వసూలు పరంగా అయితే దూసుకెళ్ళింది. అండ్ ఫిబ్రవరి 14న థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం వరల్డ్ వైడ్గా 750 crores వరకు మనకి వసూలు అయితే సాధించింది. అండ్ చావా ఇప్పుడు 5th వీక్లోకి అయితే ఎంటర్ అయింది. సో 5th వీక్లో ఒక సరికొత్త రికార్డుని సృష్టించింది. ఏంటంటే హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద 5th వీకెండ్లో అత్యధిక వసూలు సాధించిన మూవీస్లో ఫస్ట్ ప్లేస్లో అయితే నిలిచింది. మనకి ఆల్రెడీ తెలుసు కదా, పుష్ప 2తో అల్లు అర్జున్ గారు ఎలాంటి రికార్డులు క్రియేట్ చేశారో. సో చావా ఆ రికార్డులన్నింటినీ బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంది. అండ్ ఇప్పుడు 5th వీకెండ్లో కూడా చావా 22 crores అయితే రాబెట్టింది. సో దీనికి ముందు స్త్రీ 2 అయితే 16 crores అనుకుంటే, అల్లు అర్జున్ గారు పుష్ప 2 14 crores సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్లోకి అయితే వెళ్ళిపోయాయి. అండ్ 5th వీకెండ్కి అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా అయితే చావా అయితే మనకి ఇప్పుడు రికార్డ్ సృష్టించింది. అండ్ పుష్ప 2 తర్వాత రష్మిక గారి కెరియర్లో అత్యధిక వసూలు సాధించిన సెకండ్ మూవీగా చావా అయితే ఇప్పుడైతే మనకు ముందు ఉంది. అండ్ సో దీనికి ఇంతకుముందు యానిమల్ మూవీ అయితే ఉండేది, రణబీర్ కపూర్ గారి యానిమల్ మూవీ. సో దాన్ని క్రాస్ చేసుకుని చావా అయితే మనకు ముందుకు వచ్చేసింది. సో ఈ సినిమా రిలీజ్ అయ్యి 31 days అయితే అవుతుంది. ఇండియా వైడ్గా నెట్ కలెక్షన్స్ అయితే 562.65 crores రాగా, హిందీ వెర్షన్ మాత్రమే 548.7 crores అయితే వచ్చింది. సో హిందీ వెర్షన్ కాకుండా ఓన్లీ తెలుగు వెర్షన్ మాత్రమే రిలీజ్ అయింది. సో తెలుగు వెర్షన్లో 13.95 crores అయితే రాబెట్టింది. సో ఇండియా వైడ్గా ఓవరాల్ గ్రాస్ కలెక్షన్ చూసుకున్నట్లయితే 661.3 crores వచ్చింది. అండ్ వరల్డ్ వైడ్గా చూసుకున్నట్లయితే 750.5 crores అయితే వచ్చింది. సో బాక్స్ ఆఫీస్ వద్ద అయితే ఈ మూవీ మంచి క్లీన్ హిట్ కింద అయితే నిలిచింది. అండ్ అలాగే ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ March 7th అయితే రిలీజ్ అయింది. అండ్ ఇందులో మనకి అక్షయ్ ఖన్నా గారు అండ్ అశుతోష్ రాణా, దివ్య దత్త వీళ్ళందరూ కూడా చాలా ముఖ్యమైన పాత్రలు అయితే పోషించారు. అండ్ ఈ మూవీకి లక్ష్మణ్ ఉటేకర్ గారు అయితే డైరెక్షన్ అయితే చేశారు. సో ఈ మూవీ ప్రెజెంట్ అయితే మాత్రం ఇంకా స్టడీగా రన్ అయితే కంటిన్యూ చేస్తుంది. అండ్ దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే వీకెండ్స్లో కూడా మంచి కలెక్షన్స్ రాబడుతూ ఈ సినిమా 1000 crores అయితే రీచ్ అవ్వకపోవచ్చు, కానీ 850 to 900 crores మధ్యన అయితే బిజినెస్ క్లోజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో మీరేమనుకుంటున్నారు చావా మూవీ గురించి? మీ అభిప్రాయం కూడా చెప్పండి. అండ్ ఇక్కడ పుష్ప 2 రికార్డులను కూడా బ్రేక్ చేస్తూ మనకి హిందీలో అయితే ఇప్పటివరకు ఉన్న పుష్ప 2 రికార్డులని బ్రేక్ చేస్తుంది. సో పుష్ప 2 రీసెంట్గానే మనం చూసాం కదా ఎన్ని రకమైన కలెక్షన్స్ రికార్డులు సృష్టించారు. సో ఆ రికార్డులన్నింటినీ కూడా చావా ఇప్పుడు బ్రేక్ చేస్తుంది. సో హిందీలో మనకి చావా మేనియా అయితే ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. సో ఇన్ కేస్ పుష్ప 2 అండ్ చావా ఒకే రోజు రిలీజ్ చేద్దాం అనుకున్నారు కదా, ఇన్ కేస్ నిజంగా అలా జరిగి ఉంటే 2 మూవీలకు కూడా ఈ రకమైన కలెక్షన్స్ వచ్చేవి కాదేమో అని చెప్పి అయితే చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే 2 మూవీలు కూడా మంచి కెపాసిటీ ఉన్న మూవీస్, అంటే ఇంపాక్ట్ ఉన్న మూవీస్. 2 మూవీలు కూడా భారీగా కలెక్షన్లు రాబట్టే మూవీస్. సో రెండిట్లో 2 ఒకేసారి రిలీజ్ అంటే 2 మూవీస్కి కూడా డ్యామేజ్ జరిగి ఉండేది. సో ఇప్పుడు 2 వేరువేరుగా రిలీజ్ అవ్వడం వల్ల రికార్డుల మీద రికార్డులు కొట్టుకుంటూ 2 మూవీలు కూడా వాటి పరంగా ఒక హయ్యర్ స్టాండర్డ్స్ అయితే సెట్ చేసుకున్నాయి. సో మీరేమనుకుంటున్నారు? కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.